హస్తాలతో అమ్మవారు ఎంతెత్తు నిలువెత్తు విగ్రహంగా, నిలువెత్తు అంటే అమ్మవారు ఎలా ఉందో అంత ఎత్తుతోనే బంగారు విగ్రహంగా 4 చేతులతో అగ్నిగుండంలో నుంచి వెలసిల్లింది. ఆ బంగారు విగ్రహం ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడుంది అనేది మనం తెలుసుకుందాం. తల్లులారా, వాసవి మాత అగ్నిగుండ ప్రవేశం చేసిన మరుక్షణం బంగారు విగ్రహంగా ఎప్పుడైతే వెలిసిందో ఆ విగ్రహానికి దేవాలయం నిర్మించారు ఆర్యవైశ్య బిడ్డలందరూ కూడా. ఆ నిలువెత్తి చాలా ఎత్తు విగ్రహం అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు. అమ్మ, మన ఇళ్లలో కూడా వెండి విగ్రహాలు ఉండొచ్చండి, ఇంత సైజు. అంగుష్య మాత్ర అంటే బొటన వేలు కంటే ఎక్కువ ఉండకూడదట. వింటున్నారా? ఇత్తడి విగ్రహాలు ఉండొచ్చు, పంచలోహ విగ్రహాలు ఉండొచ్చు. అది ఎంత సైజు? బొటన వేలు. అంగుష్టి అంటే అంగుళం కరెక్ట్గా మీరు చెప్పినట్టుగా. అలా మరి బంగారు విగ్రహం ఉంటే మరింత శక్తట. అది ఎంత ఎంతైనా ఎంత ఎత్తు విగ్రహం అయితే అన్ని విపరీతమైన శక్తులు ఆ బంగారు విగ్రహంలో ఉంటాయి. మరి ఇంతెత్తు ఉన్న విగ్రహానికి అన్ని శక్తులు ఉంటే నిలువెత్తు బంగారు విగ్రహం అంటే ఇంకెంత ఊహించలేనంత శక్తి ఆ బంగారు విగ్రహానికి. రోజు రోజుకి శక్తులు పెరుగుతున్నాయి. విగ్రహం యొక్క గొప్పతనం ఏంటో తెలిసిన, ఎంతమంది పూజిస్తారో అంతమంది శక్తి కొంత విగ్రహంలో చేరి విగ్రహంలో ఆకర్షణ పెరుగుతుందట. ఇది ఆ విగ్రహానికి మరింతగా శక్తి పెరిగిపోతుంది. మరి శక్తి పెరిగినట్టుగా ఆహారం చాలడం లేదు. మరి శక్తి స్వరూపుడైన అమ్మవారికి ఏదో అంత ఇంత కొబ్బరికాయ కొడితే సరిపోతుందా? మరి అమ్మవారికి అంత శక్తికి అంత నివేదన చేయాలి. ఎంత శక్తి ఉంటే అంత నివేదన. మరి ఒక రోజు చేస్తారు, ఒక వారం చేస్తారు, ఒక నెల చేస్తారు, 6 నెలలు చేస్తారు, మరి సంవత్సరాలు ఇంత శక్తి పెరిగిపోతూ ఉంటే ఆ శాంతి కలగబోతే శక్తి రూపమైన ఆమెకి ఆహారం చాలడం లేదు. ఆ శక్తి స్వరూపుడు బంగారు విగ్రహంలో ఉన్న అమ్మవారికి శక్తి ఆహారం చాలక రాత్రి వేళల్లో ఆమె ఆహారం కోసం గ్రామంలో తిరుగుతుందట. ఆ గ్రామంలో తిరిగి అప్పటిదాకా శాంతి స్వరూపుడి కాదండి, తర్వాత శాంతి స్వరూపుడి. ఆ శక్తి స్వరూపుడిని ఆమె చిన్న జంతువుల్ని గ్రహించేస్తుంది. అవి ఉదయానికల్లా కనిపించడం జంతువులన్నీ కూడా. ఆ జంతువులన్నీ మాయమైపోతున్నాయి. అయినా ఇంకా కొంతకాలానికి ఆహారం అమ్మవారికి చాలలేదు, శక్తులు పెరిగిపోతున్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రజలందరూ భక్తులందరూ కూడా ఆమెను మొక్కుతూ ఉంటే మరి ఇంకా మరింతగా శక్తి పెరిగిపోతుంది. ఇంకా కొన్ని రోజులకి చెట్ల నుండి పండే ఆహారాన్ని పండగానే అమ్మవారి గ్రహించేస్తుంది. ధాన్యాలు మొదలైనవి కూడా ఆమె ముందే గ్రహించేస్తుంది. ఇక కొన్ని రోజులకు ఏమైందంటే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా సంకటంతో అల్లాడిపోతున్నారు. ఆహారం ఆమెకే చాలప్పుడు ప్రజలకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇలా ఉండేసరికి అర్ధరాత్రి వేళ ఎక్కడి నుంచో దూరం నుంచి ఒక స్త్రీ గొంతుగా బలి బలి అంటూ అరుపులు వినిపిస్తున్నాయి. జనానికి నిద్ర పట్టడం లేదు. ఇలా ప్రజల పాపం వికట్లతో అలమరించిపోతూ ఉండగా ఈ కష్టాల నుంచి మనల్ని ఎవరు రక్షిస్తారు అని ఆ ప్రాంత ప్రజలంతా అల్లాడిపోతూ ఉండగా అదే సమయంలో ఆదిశంకరాచార్యుల వారు, కాలడిలో జన్మించిన ఆదిశంకరాచార్యుల వారు కంచి కామాక్షిదేవిని శాంతిపరిచాడు. ఆమెను శక్తి బీజాలు రహితం చేసి శాంతి బీజాలను లిఖించి కంచి కామాక్షిదేవికి శాంతింపజేశాడు. అక్కడి నుంచి మధుర మీనాక్షి దగ్గరికి వచ్చాడు. ఆ శక్తి స్వరూపుడిని శాంతింపజేసి ఆమెకు కూడా శాంతి బీజాలు లిఖించాడు. ఈ రోజుకి మనం సరాసరి అమ్మవారిలో చూడొచ్చు. హొరనాడు అన్నపూర్ణేశ్వరిని కూడా శాంతింపజేసి చివరిగా కాశీ విశాలాక్షిని శాంతింపజేయడానికి ఆ తమిళనాడు ప్రాంతం నుంచి ఇలా పెరుగొండ మీదుగా కాశీకి ప్రయాణం అవుతూ మార్గ మధ్యంలో ఒక రోజున ఆదిశంకరాచార్యుల వారు పెరుగొండను దర్శించారు. పెరుగొండ ప్రజలు పొడవంట వాళ్ళ బాధలన్నీ చెప్పుకున్నారు. అయ్యా మహానుభావ, ఆ గర్భగుడిలో ఉన్న మహాదేవత శక్తి స్వరూపుడి, అమ్మో ఆ శక్తిని మేము ఊహించలేం, ఆ శక్తిని మేము శాంతింప చేయలేం. స్వామి, మీరు ఎలాగైనా ఆ కాశీని కంచి కామాక్షిని శాంతిపరిచినట్టు, మధుర మీనాక్షిని శాంతిపరిచినట్టు మా తల్లిని కూడా శాంతింపజేయండి మహానుభావ అని వీళ్ళంతా పురోగమని వేడుకున్నప్పుడు అర్ధరాత్రి 12 గంటల సమయంలో గర్భగుడిలోకి వెళ్ళి తలుపులు మూసేసుకొని అమ్మవారితో స్వయంగా మాట్లాడాడు ఆదిశంకరాచార్యులు వారు. అమ్మ, ఈ ప్రజలంతా కూడా నీకు బిడ్డలు కదా, బిడ్డలపైన నీ శక్తి స్వరూపాన్ని ఎందుకమ్మా ప్రదర్శిస్తావు? శాంతించు తల్లి, నీ శాంతి కలగాలంటే నన్ను పని తీసుకోమ్మా, అంతేగాని ఆ ప్రజలను పీడించవద్దు తల్లి, నీకేం శాంతి కావాలో చెప్పమ్మా అని ఆదిశంకరాచార్యులు వారు అమ్మవారిని వేడుకున్నాడు. అమ్మవారు అన్నది, మహానుభావ, నా బంగారు విగ్రహం
బంగారు విగ్రహమైన నన్ను భూమిలోకి భూస్థాపన చేసి ఆ పైన రాతి ఫలకం వేసి శాంతిరూపనే 2 చేతులతో ఉన్న శిలా విగ్రహాన్ని ప్రతిష్ఠించు అని అమ్మవారు ఆదేశించగా ఆ ప్రదేశంలో భూమిలోకి పంపి ఆ బంగారు విగ్రహం పైన రాతి ఫలకం వేసి దానిపైన ఇప్పుడు మనకి కనిపించే పెనుగొండ వాసుని 2 చేతులతో ఉన్న బంగారు విగ్రహం పైన ఆ 2 చేతుల రాతి విగ్రహాన్ని ఆదిశంకరాచార్య వారు ప్రతిష్ఠ చేశారని విశేషంగా చెప్పుకుంటారు. ఇప్పుడు చెప్పిన ఈ కథకు ఎలాంటి ప్రమాణం లేదు. ఈ బంగారు విగ్రహ కథకు వాళ్ళు చెప్పుకుంటే వాయు ప్రమాణంతో శబ్ద ప్రమాణంగా చెప్పుకునేటువంటి ఈ కథను మీకు తెలియజేశాం. జై